వాష్ చేసుకున్న తర్వాత పొటాటోస్ మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని మనకి చిప్స్ బ్లేడ్ అలా ఉంటుంది కదండి, చిప్స్ ఇలా తీసే వస్తుంది కదా, ఆ బ్లేడ్ తోటి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక క్లాత్ పరుచుకుంటున్నాను. సో ఒక క్లాత్ లాంటిది ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటుంది, సో ఇలాంటి ఒక క్లాత్ పరుచుకొని ఈ పొటాటో చిప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ని ఈ విధంగా వేసుకొని ఫ్యాన్ గాలికి మనము ఆరబెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎండలో కావాలనుకుంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, బట్ ఫ్యాన్ గాలి అంటే కొంచెము ఎక్కువ టైం పడుతుంది. బట్ నో ప్రాబ్లం. మీరు తొందరగా కావాలనుకుంటే ఎండలో ఒక 10 minutes అలా పెట్టేస్తే అయిపోతుంది. దీనికైతే ఒక 15-20 minutes ఎక్కువ పడుతుందండి. కాబట్టి ఆరబెట్టుకోవాలండి. దీన్ని మనము ఒక 20 minutes పాటు అలా ఆరబెట్టుకోవాలి. ఓకేనండి. ఒకవేళ ఎండలో అయిందనుకోండి ఒక 15-20 minutes అలా ఆరబెట్టుకోవచ్చు. మీరు ఎంతసేపు ఆరబెట్టుకుంటారో అంత క్రంచీగా వస్తాయి. చూడండి ఎంత బాగా. నేనైతే ఎండలో ఆరబెట్టేశాను. ఎందుకు అంటే ఎంతసేపు అని మనము ఫ్యాన్ గాలికే పెడతాము, అందుకని మాకు ఎండ వస్తుంది బాల్కనీ సైడు, కాబట్టి నేను ఎండలో పెట్టేశాను. ఒకవేళ మీకు బాగా టైం ఉందంటే మీరు ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు. సో నేను కూడా ఇలాగే అందరిలాగానే ఎండలోకి పెట్టేసుకున్నాను. ఆ బౌల్లో కొంచెం సాల్ట్ని తీసుకోవాలి, 1/2 స్పూన్ అలా తీసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ని వెలిగించాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఓకేనా అండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. సో కొంచెం పొటాటో చిప్స్ని తీసుకొని ఇక్కడ వేసుకోవాలండి. అది అనేది పైకి తేలినప్పుడు మన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టు. ఓకేనండి. సో మంటని లో ఫ్లేమ్కి పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్కి పెట్టుకొని మన దగ్గర ఉన్న ఈ పొటాటో చిప్స్ ఉన్నాయి కదండి, మన దగ్గర ఉన్న పొటాటో చిప్స్ని ఇందులో వేసేసుకోవడమే. నెమ్మదిగా వేసుకోండి. మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అంటే చిలుతుంది కాబట్టి. సాధారణంగా వేసుకొని వేసుకోవాలండి. సో ఇవన్నీ లైట్ ఎల్లో కలర్, అంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనము ఒకసారి చూడాలి. మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, అంటే నేనైతే ఇంత వేస్తున్నాను, మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోవచ్చు. మళ్ళీ తక్కువ అయితే కూడా మనము మీద వేసుకుంటాం కదా, ఇలా సాల్ట్ని వేసేసుకోవడమే. సాల్ట్ని వేసేసుకొని దీన్ని మనము ఇలా ఒక్కసారి చేసుకోవడము. కొద్దిసేపు అయిన తర్వాత
చూసారు కదండి ఎంత బాగుందో. సో నేను ఒకసారి మీకు క్రంచీగా క్రిస్పీగా ఉంది కదండి, నేను ఒకసారి విరిచి కూడా చూపిస్తాను. చూసారు కదండి, చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.